సార్ గణేష్ గారు, వెల్కమ్ టు మై షో. చాలా రోజుల తర్వాత. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. చాలా మీ వెల్కమ్కి చాలా చాలా థ్యాంక్స్. చెప్పడానికండి అతిథి దేవో భవ అంటారు కదా పెద్దలు. ఓకే సార్, అంటే బండ్ల గణేష్ గారు అనగానే ఇంకా అంటే ముఖ్యంగా కనబడేది కాంట్రవర్సీయే. బట్ మీరు అన్ని ఇంటర్వ్యూలలో ఎన్ని నిజాలు చెప్పారో లేదో తెలియదు, కానీ ఈ ఇంటర్వ్యూలో మీరు అన్ని నిజాలు చెప్పబోతున్నారు. పక్కా. నేను ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూల్లో నిజాలే చెప్పాను, ఒకటి రెండు అబద్ధాలు చెప్పుండొచ్చు, తర్వాత రిలీజ్ అయ్యాను. ఇంకా ఇప్పుడు అన్ని మీతో మనం అన్ని నిజాలే మాట్లాడుకుందాం. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు జనరల్ కొన్ని క్వశ్చన్స్. అసలు బండ్ల గణేష్ ఎక్కడి వాళ్ళు? షాద్నగర్లో ఉంటారని తెలుసు. బేసిక్ అసలు మీ నేటివ్ ఎక్కడ అండి? నేను పుట్టింది గుంటూరు డిస్టిక్ అండి, పొన్నూరు దగ్గర తెలగాయపాలెం ఒక విలేజ్. ఓకే, మా ప్రాపర్ అది, మా పుట్టక. ఓకే, నేను ఏజ్ ఆఫ్ 10 months, నా 11 నెలల్లో 1 year లోపు అక్కడి నుంచి మేము కర్ణాటక వెళ్ళిపోయాం. ఓకే, కర్ణాటకలో రాయచూర్ డిస్టిక్ సింధనూరు దగ్గర మా ఫాదరు వ్యవసాయం చేయడానికి మా అన్నయ్యని నన్ను తీసుకొని మా మదర్ తనలతో, అంటే అక్కడ గుంటూరు జిల్లాలో బతకలేక, ఓకే ఓకే చిన్న ఫ్యామిలీలు అక్కడ బతకలేక కర్ణాటక వెళ్ళి అక్కడ పత్తి వ్యాపారం చేసేవాడు, పత్తి వ్యవసాయం చేసాం. ఓకే, అక్కడి నుంచి 1983 షాద్నగర్ సెటిల్ అయిపోయాం. ఇప్పుడు మా షాద్నగర్లోనే అంతేగా మా కర్మభూమి అవన్నీ మాకు షాద్నగరే ఇంకంతే. అంటే ఏంటి, ఒక విధంగా మీరు అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళు అనుకో. అంతే, వలస వచ్చిన వాళ్ళమే కదా, వలస వచ్చిన వాళ్ళం షాద్నగర్లో సెటిల్ అయిపోయిన వాళ్ళం. ఎందుకు ఆ ప్లేస్ పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఇక మా నాయనకి తెలుసు అది. అప్పుడు ఎందుకు షాద్నగర్ పౌల్ట్రీకి పెడదామని ఉంది. 1983-84లో మా ఫాదర్ 2000 birthsతో పౌల్ట్రీ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అప్పుడు నేను 6th class ఎంత ఉన్నాను అక్కడ. పౌల్ట్రీలో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ నెంబర్ 1 లాగా. తెలంగాణ స్టేట్లో మేమే నెంబర్ 1 అండి, ఇండియాలో నెంబర్ 2. ఓకే, అవార్డు కూడా తీసుకున్నట్టున్నారు. అవార్డు మేము పౌల్ట్రీలో మేము నెంబర్ 1 సార్. మా ప్రొడక్షన్ కానీ ఏమైనా మా డైలీ మాకు 20 లక్షల గుడ్లు వస్తాయి. ఓకే, హైదరాబాద్ స్టేట్లో రోజుకి ఒక 70-80 లక్షల గుడ్లు తింటే అందులో 20 లక్షలు మా గుడ్లే, హైదరాబాద్ సిటీలో తినే గుడ్లు. స్పెషల్గా మీరు ఓన్ ఫ్యాక్టరీ అండ్ ఓన్ అన్నీ. అసలు పౌల్ట్రీలో మాకు మేము ఒక రకంగా లేయర్లో వీఆర్ డిక్టేటర్స్. ఓకే, హైదరాబాద్లో మేము శాసిస్తాం రేటు కానీ ఏమైనా కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అండ్ మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా సార్. అవునా? అంటే ఎడ్యుకేషన్ చాలా పూరా లేదా? అసలు చదువు వచ్చేది కదా, మరి ఏం చేయమంటారు. 6th, 7th, 8th అప్పటి నుంచే షాద్నగర్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో అప్పుడు ప్రతిఘటన సినిమాలు ఆడుతుండేది. అప్పుడు దీపక్ థియేటర్ అని ఒకటి ఉండేది, కాచిగూడలో కుమార్ థియేటర్ అని ఒకటి ఉండేది. షాద్నగర్లో ట్రైన్ ఎక్కేవాళ్ళం దొంగతనంగా, దిగేవాళ్ళం సినిమా. అక్కడ ఒక పాన్ షాప్లో బ్యాగ్ ఇచ్చేవాళ్ళని, వచ్చి సినిమాలు 2-3 సాయంత్రం టైంకి ఇంటికి వెళ్ళిపోయి స్కూల్ నుంచి వెళ్ళినట్టు ఇంటికి వెళ్ళేవాళ్ళం. చదువేం వస్తుంది ఇంకా అది. ఇప్పుడేం మరి ఆ మిస్సింగ్ అంతా పిల్లల మీద చూపిస్తున్నారా? పిల్లలు ట్విన్స్ అని విన్నాను. అవును, నాకు 2 పాపలు 1 బాబు అండి. 2 పాపలు? 2 బాబులు 1 పాప. 2 బాబులు ట్విన్స్. వాళ్ళని బాగా చదివిస్తున్నట్టున్నారు. బాగా చదువుతారు సార్ వాళ్ళు. వాళ్ళు బ్రహ్మాండ స్కూల్ ఒక్కరిలో చదువుతారు, వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళు. ఓకే, ఓకే. అండ్ ఆర్టిస్ట్ కంటే మీరు ఆర్టిస్ట్గా అయ్యే కంటే ముందు మీరు మేనేజర్గా చేసినట్టున్నారు. నేను బేసిక్గా 10th class అయిపోయినాక హైదరాబాద్ వచ్చే సార్, ఏజ్ ఆఫ్ 15, నా 15 సంవత్సరం. 10th వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యా. ఓకే, 1 year. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఓకే, స్టూడెంట్ ఇంటర్వ్యూ అయిపోయినాక యాడ్లో మీద ఎప్పుడు ఫోటో కనబడదు? ఎవరో శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు వీళ్ళందరూ కనబడదు, మీ ఫోటో ఎప్పుడు కనబడదు? వాళ్ళకి మన ఎదుగుదల గుర్తించలేదేమో ఇంకా. అది మన తప్పు కాదు. నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ నేను. ఓకే, తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయినాక మళ్ళీ పోయి ఇంటర్మీడియట్ చేశా షాద్నగర్. మరీ చిన్నపిల్లోడరా నువ్వేంద్ర నాయన అన్నారు. పోయి ఇంటర్మీడియట్ చేస్తే అన్నీ ఫెయిల్ అయ్యా, అన్నీ ఫెయిల్, ఇంక్లూడింగ్ తెలుగు. ఒక కామర్స్ ఏదో ఒక దాంట్లో పాస్ అయ్యా. ఇది అయ్యే పని కాదురా అని చెప్పి మళ్ళీ వచ్చి ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అవుతాం. ఇండస్ట్రీలోనే ఉండాలి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ రెడ్డి అని. ఓకే, చిన్న వేషాలు వేసాడు, ఇప్పుడు కూడా నా ఫ్రెండే. ఓకే, రమేష్ రెడ్డి ఇద్దరం కలిసి మేము అందరం రూమ్లో ఉండేవాళ్ళం యూసఫ్గూడలో. నేను రమేష్ రెడ్డి, వినోద్ బాలా అని మేమందరం కలిసి రూమ్మేట్స్ మేమందరం. తర్వాత అట్లా జీవితం స్టార్ట్ అయిపోయింది. మేనేజర్గా స్టార్ట్ చేశాను. తర్వాత సిఎల్ నర్సారెడ్డి గారి దగ్గర, కేఎస్ రామారావు దగ్గర, అదే క్రియేటివ్ కౌన్సిల్ అందరి దగ్గర వర్క్ చేశా. ఓకే, వర్క్ చేయటువంటి వాళ్ళని డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, నేను తీసుకునేవాడిని కాదు. వర్క్ చేసి ఇండస్ట్రీలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ పని చేసేవాడిని అంతే. ఓకే, అంతే కదా ఎక్స్పీరియన్స్.
అంటే అంటే మీరంతా ఒక రేంజ్ అంటే ఏమంటారు ఫైనాన్షియల్గా ఒక రేంజ్ చూసిన వాళ్ళు అంటే అంతకుముందే మేనేజర్గా జాయిన్ కాకముందే మీరు ఒక కమర్షియల్ ఫైనాన్షియల్గా బాగా మేము ఎప్పుడు ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడింది లేదు సార్. బాగా మంచి వెల్ సెటిల్ అంటే ఎబో యావరేజ్ ఫ్యామిలీ. మా నాయన అప్పుడే వచ్చి నాకు రూమ్కి వచ్చి 2000 1000 ఇచ్చిపోయేవాడు పాపం. ఓకే ఓకే 1000 నేనేం ఇంటికాడ డబ్బులు తీసుకునేది ఏందా అనుకునేవాడిని. నేను ఇంటికాడ డబ్బులు తీసుకోవద్దు అనుకునేవాడిని. ఓకే అట్లాగే మా నాన్న వచ్చి పాపం ఇచ్చిపోతూ ఉండేవాడు. మా నాన్న బాధ అనిపించేది నాకు, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అయిందని. నేను ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎప్పుడు షాద్నగర్ నుంచి నేను డబ్బు తెచ్చుకోవటం లేదు. అట్లాగే సినిమా తీసే రోజు ఫస్ట్ రోజు ఒట్టు పెట్టుకున్నా, షాద్నగర్కి ఇన్కమింగ్ ఉంటుంది కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదురా అమ్మ అని ఒట్టు పెట్టుకున్నాం మా అమ్మ నాయన మీద. ఓకే వెరీ గుడ్. మా ఊరికి డబ్బులు పంపించాలి కానీ తెచ్చుకోవద్దు నేను హైదరాబాద్. అందుకని నేను హైదరాబాద్ 1 రూపాయి దాన్ని. ఓకే ఇక్కడ వస్తే ఏదో షాద్నగర్ పంపిస్తాం అంతే. మా 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 జీవితం షాద్నగరే కాబట్టి. గుడ్. నేను అనేది ఫైనాన్షియల్ బాగా చూసిన వాళ్ళు అంత ఎంత కొంత చూసిన వాళ్ళు ఇక్కడ మేనేజర్ కంటే మీకు చిన్న చిన్న అవమానాలు ఉంటాయి కదా, ఎలాంటివి జరిగాయి? అన్నీ కేఎస్ రామారావు గారికి బీపీ ఎక్కువ, అరుస్తుండేవాడు, భయపెడుతుండేవాడు. అయినా మనం ఇండస్ట్రీలోనే ఉండాలి. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ఫ్యాషన్, సినిమా అనేది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక షాద్నగర్లో అందరికీ అప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాలే నాగేశ్వరరావు కొడుకు నాగేశ్వరరావు కొడుకు సినిమా యాక్టర్ అంటారా అనేది మా వాళ్ళని మా కొద్దిగా ఎక్కిరింపులు. ఈడు పోయి హీరో అవుతాడా, యాక్టర్ అవుతాడా, అది అవుతాడా ఇది అవుతాడని. ఒకరోజు ఉండలేనని షాద్నగర్ వెళ్ళిపోయినాక మా అమ్మ తెల్లారి నైట్ ఏమలేదు పాపం. అప్పుడు పోయి గౌలిగూడ పోయి బస్సు ఎక్కేది. గౌలిగూడ పోయి బస్సు ఎక్కితే షాద్నగర్ దిగేది. ఇంటికి పోతే పాపం మా నాన్న స్కూటర్ మీద వచ్చి తీసుకుని పోయేవాడు. నేను పోనమ్మా షాద్నగర్ హైదరాబాద్ ఇంకా అమ్మాట ఎవరి దగ్గర అన్ని పనులు నేను చేయను, మన ఇంటికాడ ఏదైనా చేస్తా అది అంటే. పొద్దున్నే మా నాన్న లేచి మా అమ్మ లేచి ఏమైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. మా నాన్నకి సినిమాలు అంటే పాపం ఇష్టం, చాలా ప్రేమ. మా అన్న వీళ్ళందరూ నన్ను మా అన్నయ్య కొడుకులా చూసాడు. నాకు మనకు 1.5 year గ్యాప్. అవును, తమ్ముళ్ళ చోటు ఇప్పుడు వాడు కొడుకులాగా మీ ఇద్దరం ఒరే అనుకుంటాం. అట్లా వెళ్ళాలరా అన్నారు. సరే వచ్చే దీని అంత చూద్దాంలే అని వచ్చాను. వచ్చినాక పాపం కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్, నేను వినోదం అంతకుముందు మేము ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ కదా శ్రీకాంత్, అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్. శ్రీకాంత్ ద్వారా కృష్ణారెడ్డి గారు వజ్రం సినిమాకి నేను మేనేజర్ని. అవునా? ఓకే. వజ్రం సినిమాకి మేనేజర్ అప్పుడు కొద్దిగా కృష్ణారెడ్డి గారితో పరిచయం. తర్వాత శ్రీకాంత్ నేను ఫ్రెండ్స్ అవటం, మేమందరం కలిసి అంటే వినోదంలో అవకాశం ఇచ్చారు. దివాకర్ బాబు గారు రైటర్ ఉండేవారు. ఆయనకు ఒక రోజు నేను ఇన్స్టిట్యూట్లో మైమ్లో ది బెస్ట్ స్టూడెంట్. నేను ఒకరోజు మైమ్ చేసి చూపించాను అక్కడ గెస్ట్ హౌస్లో. నువ్వేంటా అంటే నేను ఇన్స్టిట్యూట్ సార్ అని చెప్పా. దివాకర్ బాబు గారు కృష్ణారెడ్డి గారు రికమెండ్ చేయడం, వినోదం సినిమా అవకాశం ఇచ్చారు. ఓకే ఓకే. అచ్చా, అలా వచ్చింది. అంతే అంతే. కృష్ణారెడ్డి దివాకర్ బాబు గారు రికమెండ్ చేశారు. అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చూశారు. కృష్ణారెడ్డి గారు పాపం ఆయన నాకు బాగా గుర్తు. వినోదం ఒక సక్సెస్ మీట్లో మీరు బాగా కన్నీళ్ళు పెట్టుకొని నాకు లైఫ్ ఇచ్చింది ఎస్పీ కృష్ణారెడ్డి గారు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. గుర్తు. మీరు అప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో? ఎంత వయసు సార్ మీది? నా కృష్ణారెడ్డి గారే కదా సార్. మరి అంతకుముందు ప్రొడక్షన్ మేనేజర్ అంటే నా స్థాయికి తగ్గ పని కాదు. నేను అంత నా మనసుకు తెలుసు నేనేందో. ఓకే. ఆర్టిస్ట్ అవుదామని ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయ్యాను. కృష్ణారెడ్డి గారు ఇచ్చారు నాకు. తర్వాత 2-3 సినిమాలు కొన్ని సినిమాలు యాంకరేజ్ చేసేవాళ్ళు యాక్షన్ ఇచ్చారు. కృష్ణారెడ్డి గారు నన్ను ఒక రకంగా చెప్పాలంటే ఒక తమ్ముళ్ళ చూసేవాడు సార్ నన్ను. అదే ఆ విషయాలు తెలాలంటే ఇండస్ట్రీలో ఉండక్కర్లేదుగా, బయట ప్రేక్షకులు కూడా చూస్తారు కదా. మీరు ఉన్నారు మీరు మనలాంటి లాంగ్ జర్నీ ట్రైన్ మీద. ఓకే. నేను అనేది నా క్వశ్చన్ ఏంటంటే అంత బాగా అంటే అప్పుడు ఎట్లా మాట్లాడారంటే అసలు నా తండ్రి గురువు అన్నీ ఈయనే నాకు నా జీవితం ఇచ్చిన గురువు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు ఒక టైంలో ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ మీరు, ఆయన ఒక టైంలో కొంచెం డౌన్ఫాల్ అయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మరి అలాంటి వ్యక్తికి మీరు బ్రేక్ ఇద్దాం. ఈరోజు కూడా చెప్తున్నా మీకు, ఈరోజు కూడా కొన్ని లక్షల మంది ముందున్న ఎక్కడున్న కృష్ణారెడ్డి గారు కనపడితే ఫస్ట్ వెళ్ళి నేను కాళ్ళు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటా అని నేను చెప్పా. గురుగారు నాకు ఒకటే కోరిక, నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో మీ డైరెక్షన్లో ఒక సినిమా తీయాలి సార్. ఓకే. అని నేను రెగ్యులర్ టచ్లో ఉంటా. ఆయన పాపం చేద్దాం అంటున్నారు. నేను ఒక మంచి రీమేక్ కోసం చూస్తున్నాను సార్. ఓకే. నాకు కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నా బ్యానర్లో ఉంటూ నాకు గౌరవం. ఆయనకి నేనేం హెల్ప్ చేయటం కాదు, నాకు గౌరవం. ఓకే. నేను సన్నాఫ్ బండ్ల నాగేశ్వరరావు ఎట్లా చెప్పుకోవాలో గణేష్ కృష్ణారెడ్డి గారు మనిషి అని చెప్పుకోవాలి. నాకు అది ఆయన అంటే ఆయన అంత గొప్ప మనిషి ఆయన. గుడ్. అందుకోసం ఆయనకి నా బ్యానర్లో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా. డైరెక్ట్గా డైరెక్షన్లో నాకు గౌరవం. ఆయన దర్శకత్వం పక్కన నిర్మాతగా నా పేరు బట్ట నాకు గౌరవం. నాకు ఆయన ప్రోడక్ట్ని నేను ఆయనతో సినిమా చేసే స్థాయి అంటే అంతకంటే అచీవ్మెంట్ ఏందండి లైఫ్లో. నాకు అది ఉంది, అది జరుగుతుంది. అది గుడ్.
అండ్ మరి అండ్ మీ ఇంట్లో నేను రాగానే చూశాను రామనాయుడు గారి ఫోటో ఉంది. ఏంటి ఆయన మీద స్పెషల్ రెస్పెక్ట్? రామానాయుడు గారు అంటే సార్ నంబర్ 1. ఆయన నాకు రోల్ మోడల్ సార్. ఓకే. ఆయన పిల్లల్లాగా నా పిల్లల్ని నేను చేయాలని, ఆయనలాగా నేను స్టూడియో కట్టాలని, ఆయనలాగా సినిమాలు తీయాలని. ఇంకో విషయం చెప్తున్నా, ప్రేమ ఖైదీ అని ఒక సినిమా మా ఇన్స్టిట్యూట్ అయిపోయిన టైంలో ప్రేమ ఖైదీ అని ఒక సినిమా వచ్చింది ఈవీ గారి డైరెక్షన్లో. నేను పూరి జగన్నాథ్ గారు, పూరి, మేమందరం ఆ సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్ళాం. ఓకే. జూనియర్ ఆర్టిస్టులుగా. పూరి గారు కూడా? పూరి మేమందరం ఇన్స్టిట్యూటే కదా. సార్ మా చరిత్ర ఈరోజు గొప్ప సార్. మేమందరం గతంలో మేమందరం కృష్ణానగర్, యూసఫ్గూడ బస్తీల్లో తిరిగి బస్సులు ఎక్కి సత్యం థియేటర్లో సినిమాలు చూసి, ఎక్కడ సికింద్రాబాద్ నుంచి మన యూసఫ్గూడ దగ్గర నడుచుకుంటూ వచ్చి, రవీంద్ర భారతి దగ్గర నుంచి యూసఫ్గూడ దగ్గర నడుచుకుంటూ వచ్చి పడుకున్న రోజులు మాకు అన్నీ తెలుసు. మేమందరం ఫ్రెండ్స్మే. ఇలా ఎవడ అదృష్టి వాడు బైక్ వచ్చాం, అందరూ హ్యాపీ. రానాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చూసి కూడా మనం ఏం చేస్తాం, ఎవడ ఫేట్ ఆడతారు అనుకుంటాం. మేమందరం జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే ఆ రోజుల్లో నాకు ఆయన 1150 రూపాయలు ఇచ్చారు నాకు. ఫస్ట్ నా జీవితంలో నేను సంపాదించిన డబ్బులు రామానాయుడు గారి డబ్బు. 1150 రూపాయలు నా జీవితంలో మై ఏజ్ ఆఫ్ 16. ఓకే. 1150 రూపాయలు సంపాదించా. పట్టుకున్నా. రామానాయుడు గెస్ట్ హౌస్లో డబ్బులు ఇచ్చారు. జోబులో పెట్టుకొని డైరెక్ట్ 9Y బస్సు ఎక్కి కోటీలో దిగి, యాబిడ్స్లో దిగి, చర్మా షాప్కి వెళ్ళి ఒక 2 షర్ట్లు 2 ప్యాంట్లు కొన్నా. ఓకే. ఇంకా 750 మిగిలినాయి. అక్కడి నుంచి వైభవ్ అని ఒక షాప్ ఉండేది తెలుసా మీకు? వైభవ్ షాప్కి వెళ్ళి ఒక చీర కొన్నాక 400 రూపాయలు 500 మిగిలినాయి. 400 300 మిగిలినాయి. వెళ్ళి గౌలిగూడ వెళ్ళి బస్సు ఎక్కి షాద్నగర్ వెళ్ళా. మా అమ్మకి చీర ఇచ్చా, ఈ బట్టలు నేను కొనుక్కున్నానని చెప్పాను. చర్మాసి 400. నాకు రామానాయుడు గారు అంటే అంత ఇష్టం. ఆయన 2 రోజుల్లో చనిపోతాడన్నా కూడా టెంపర్ సినిమా అన్ని అక్కడ సురేష్లో చేస్తే, ఎరా జాగ్రత్త, బాబుతో బాగుండ్రా, బాబుతో బాగుండ్రా, బాగుంటే వెంకటేష్ బాబు, సురేష్ బాబు, బాబుతో బాగుండ్రా, బాబుతోనే ఉంటుండ్రా, అట్లా చెప్తూ ఉండేవాడు. నాకు ఎందుకు నాయుడు గారు అంటే ఇష్టం. అందుకని ఆయన ఫోటో ఇప్పుడు మా ఇంట్లో ఆయన చూస్తుంటా ఇప్పుడు. ప్లస్ మా ఫాదర్కి నాయుడు గారు అంటే పిచ్చి. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడు నాయుడు గారు మా ఊరు వచ్చేదంట. మా నాన్న మా వయసప్పుడు నాయుడు గారు మా వడ్లు వ్యాపారం చేస్తాం మా దగ్గరికి వచ్చేదంట. ఆ ఏరియాలో మా నాన్న మా నేటివ్ ప్లేస్ ఏరియాలో రామానాయుడు గారు అంటే ఒక దేవుళ్ళలాగా. అది కొంచెం లోపల ఉంటాం. అది రామానాయుడు గారి మీద మోసం, అంతే ప్రేమ నాకు. ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారా? ఫ్రెండ్స్ అంటే నేను వాల్యూ, నాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు సార్? నాకు బయట ఫ్రెండ్స్ ఎక్కువ సార్ సినిమాల కంటే. నాకు నా ఫ్రెండ్స్ అందరూ నా అదృష్టం ఏంటంటే నాకు హెల్ప్ చేసేవాళ్ళుగా నేను ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. అది. ఓకే. ఓకే. అండ్ మీరు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు తెలిసి రెగ్యులర్గా మీ బ్యాచ్, కమెడియన్ బ్యాచ్ ఎవరంటే వేణుమాధవ్, లేకపోతే తిరుపతి ప్రకాష్, లేకపోతే ఉత్తేజ్, ఇదే మీరు గణేష్ గారు. ఏ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్స్ అంటే మీరే ఇంకా బ్యాచ్. ఇంకా వేరే వాళ్ళు కనబడేది కదా. అలాంటి అంటే మీ రెగ్యులర్గా ఆ వేణుమాధవ్తో కావచ్చు, ఇంకెవరితో కావచ్చు, రెగ్యులర్గా మీ ఫ్రెండ్షిప్ ఏర్పడేది కదా. బట్ మీరు ప్రొడ్యూసర్ అయ్యాక వాళ్ళలో ఒక్కరు కూడా మీ సినిమాలో ఎప్పుడు కనబడలేదు. ఎందుకు? మంచి పాయింట్ అడిగారు సార్. అవకాశం రాలేదేమో. నిజంగానే నేను అనుకున్నాను తిరుపతి ప్రకాష్ అనేవాడికి వేషాలు ఇవ్వాలనుకునేది 2-3 సినిమాలు ట్రై చేశా. వేణుమాధవ్ ఆల్రెడీ బాగానే సెటిల్ అయిపోయాడు కదండి. తిరుపతి ప్రకాష్ అనేవాడికి లైఫ్ ఇవ్వాలరా, వేషాలు ఇవ్వాలనుకునేది కుదరలా. ఈసారి చేస్తా సార్ తప్పకుండా. నాకు అది ఒకటి ఉంది. ఈ ఉత్తేజ్ వాళ్ళు అంటే నాకు పెద్ద ఫ్రెండ్ ఏం కాదు. ఉత్తేజ్ వాళ్ళంతా నాకంటే సీనియర్స్ వాళ్ళు. కానీ తిరుపతి ప్రకాష్, వేణుమాధవ్ నేను బాగుండేవాళ్ళని. మేమందరం ఉత్తేజ్ ఇప్పుడు అన్నానే పిలిచేవాడిని. ఉత్తేజ్ మేము ఇన్స్టిట్యూట్కి వచ్చేటట్టుగా ఉత్తేజ్ మాకంటే అప్పటికెప్పుడు కళ్ళు టైం నుంచి ఉన్నాడు. మేము అప్పటి నుంచి ఉత్తేజ్ మాకంటే సెన్సిటివ్, కానీ అలా చేయాలి సార్, చేస్తాను నేను. వెరీ గుడ్. ఈ విషయంలో నేను మీకు క్షమాపణ చెప్తున్నా మీ ద్వారా వాళ్ళకి కూడా. వెరీ అంటే మీరు స్పెషల్గా మీ లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్, స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా వీళ్ళు కాకుండా? పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద ఫ్రెండ్స్ అంటే హలో ఫ్రెండ్స్ అని సార్. నాకు గుండె నిప్పి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. నాకు ఇండస్ట్రీలో నాకు మోరల్గా సపోర్ట్ చేసింది నాకు ఒక 5గురు ఉన్నారు సార్. కొంచెం పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెడదాం, ఆయన దగ్గర తర్వాత వద్దాం. ఓకే. బయట ఆడ కొంచెం అట్లా. ఒక ఆయన ఇక్కడ నారాయణగూడలో ఉంటాడు, జయంత్ అని ఒక ఆయన. నా ప్రతి ఆడియో ఫంక్షన్కి వస్తుంటాడు. ఓకే. ఆయన వైశాస్ ఆయన కూడా. ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఓల్డ్ సిటీలో, హమీద్ భాయ్ అని, ఆయన కూడా. వీళ్ళిద్దరూ ప్లస్ నాకు సొంత బ్రదర్ అంటే ఎక్కువ. నా బ్రదరు మా అన్నయ్య ఎట్లో నాకు అట్లా. రంజిత్ రెడ్డి అని SR గ్రూప్ హ్యాచరీస్, ఓకే. ఆయన
సొంత తమ్ముడు కూడా ఎవడో అట్లా చేయడము, సొంత అన్నదమ్ముడు అట్లా ఉంటారు, మేము అట్లా ఉంటాం. ఈరోజు నేను ఈ లాస్ట్ 2 years 3 years నుంచి కూడా మేము ఇట్లా మా పౌల్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్ 3 years కొంచెం బాగా ఓకే హ్యూజ్ లాసెస్ ఉన్నాయి అంతే ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇట్లాంటి టైంలో కూడా మనం తట్టుకొని ఇంత బాగా మనం చేసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ రంజిత్ రెడ్డి అండి. ఒక రకంగా నాకు సొంత బ్రదర్ అనుకోండి. ప్రతి విషయం మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఈ ఇండస్ట్రీ పరంగా వస్తే నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసి నేను ఉన్నారా అని నడిపించింది మా ఫైనాన్షియల్ సత్యరంగయ్య అని, మీ పేరు అయినా ఉంటారు, సత్యరంగయ్య ఆయనండి. సినిమాల్లో నాకేమన్నా నా కోసం అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మా గణేష్ డేట్లు బన్నీ డేట్లు నేనున్నా అని చెప్పి నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆయన. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నాకు మనసు బాగా బాధ అనిపించి చిరాకు అనిపించి ఏంద్రా ఇది అనిపిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తా. గురుగారు డైరెక్టర్ గారు ఇది ప్లాన్ ఏంటంటే ఆయన దగ్గర 1 గంట కూర్చుంటే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది, మొత్తం మళ్ళీ మన మీద మనకి కసి వస్తుంది, మళ్ళీ మనం పని చేసుకుని ఉంటాం. అది ఏంటి ఆయనతో అంత రిలేషన్ మీకు అంటే ఎట్లా ఏర్పడ్డది? త్రివిక్రమ్ గారు నా ఫస్ట్ ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో జరుగుతున్నా. మా తీన్మార్క్ డైలాగ్ రైటర్ ఆయన. తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినాక పాపం గబ్బర్ సింగ్ సినిమాని తీన్మార్ అప్పుడు నేనే కొనటం జరిగింది దబాంగ్ని. హీరో గారు సొంతంగా చేస్తారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పారు. చేసుకోండి బాబు, మొత్తం నేను ప్రొడక్షన్ చేసి పెడతానని చెప్పారు. అయినాక ఆ ఫ్లాప్ అయిన ఆ జర్నీలో హీరో గారు నాకు ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు, గణేష్కి ఇద్దామని. త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సినిమా గణేష్ చేస్తే బాగుంటుందని చెప్పి నా కోసం సెట్ చేసి గబ్బర్ సింగ్ అనే సినిమా ఇవాళ రూపురేఖలు దిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా అంత ముఖ్యం. అంటే అది నా జీవితాన్ని నేను మార్చిన సినిమా కదా సార్. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు ఒక బుక్ లాంటాడు. ఆయన ప్రతి విషయంలో ఆయనతో నాకు పర్సనల్ డీప్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటాను. తీన్మార్ సినిమాకి త్రివిక్రమ్ గారు పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేశారండి, లేదంటే కొంచెం ఆయన వేరే ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అన్నది ఒక టాక్, నిజమేనా? ఇంతవరకు ఏం లేదు, బ్రహ్మాండంగా రాసి పెట్టారు. ఆ సినిమాలో ఈ కర్ణుడి సాగు 100 కాండాలని కానీ పాపం త్రివిక్రమ్ గారు కానీ కథలో ఎవరు లేదు, టైం లేక దాని మీద కొంచెం ఇంకా మనసు పెట్టలేదు. చూసారు ఆయన పాపం ఆయన అన్నీ చేశారు సార్ ఆ సినిమా. ఏమో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు సార్ ఆ సినిమా ఎందుకు ఆడలేదు. నాకు గబ్బర్ సింగ్ కంటే అదే నచ్చింది ఎక్కువ, మరి ఏందో నా కర్మ. నాకు ఇప్పటికి కూడా సరే ఇప్పుడు కూడా మీరు సినిమా చూడండి, పిండేస్తుంది గుండె, ఎందుకు ఆడలేదు మన చేతిలో ఏముండదేమో అని అనిపించింది. గబ్బర్ సింగ్ తర్వాత ఆ సినిమా పడి ఉంటే హిట్ అయ్యేదేమో. ఇప్పుడు రిలీజ్ చేసిన దాన్ని సరిగ్గా ఎడిటింగ్ చేసి విక్రమ్ గారితో చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అయ్యేది, డౌట్ లేదు. ఓకే ఇంతే మర్చిపోయాను, కుటుంబం గురించి మాట్లాడడంలో మర్చిపోయాను. మీది ఉమ్మడి కుటుంబం, ఇప్పటికీ మీరు నాకు తెలిసి కలిసే ఉంటారు కదా, బ్రదర్స్ ఒకటే బ్రదర్. అదే బ్రదర్స్ అంటే మీరు ఇద్దరు, అండ్ సిస్టర్స్ ఏం లేరు. సో చెప్పండి, ఉమ్మడి కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటి, మీరు దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఇప్పుడున్న యూత్కి మీరు అది ఎలా మెసేజ్ ఇస్తారు? ఎప్పుడు మా అన్నకి నాకు నీది నాదని రాలేదు సార్, ఇప్పటివరకు రాదు కూడా ఏమో. అట్లా శివబాబు బండ్ల అనే మావాడు, అవును, ఇప్పటివరకు మా ఇద్దరికి రాలేదు, అది రాదు కూడా ఏమో. ఎందుకంటే ఇక మా పెద్దదానికి మా అన్న బిడ్డకి పెళ్లి కూడా చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చేస్తాం కాబట్టి మాకు ఇక రాదు. ఇక మేము అందరూ అనుకుంటారు నీది నాది, అట్లా మా ఇద్దరి మధ్యన ఉండదు మాకు. మేము అట్లా మా అమ్మ నాన్న మమ్మల్ని అట్లా పెంచారండి. ఓకే, ఇప్పుడు పిల్లల్ని కూడా అలాగే అనుకుంటున్నాం. మన చేతులు ఏమని సార్, మనం ప్లాన్ వేస్తే భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు, మన చేతులు ఏమని చెప్పండి. మనం ప్లాన్ వేసుకుని వెళ్తాం, దారిలో యాక్సిడెంట్ అయ్యిందంటే షాద్నగర్ పోవాలని బయలుదేరుతాం, దారిలో యాక్సిడెంట్ అయితే మన చేతిలో లేదు కదా. మన ప్లాన్ అయితే కరెక్ట్గానే ఉంది, మరి భగవంతుడు యాక్సిడెంట్ కాకుండా చూడాలి. మీ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫెయిల్ అన్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్త్ నుంచి ఆర్టిస్టులు వస్తారు, హీరోయిన్, విలన్స్, లేకపోతే ఇంకా అదర్, మీరు ఢిల్లీకి కూడా రెగ్యులర్గా వెళ్తుంటారు, మీరు ఎట్లా? నేను ఇంగ్లీష్ హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతాను సార్. అవునా? ఓకే, అడుగుతున్నాను, నా బాధను వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇది ఇంగ్లీష్ సాధనాలకు తెలిసినాక నాతో మాట్లాడతారు, కంటెంట్ అర్థం, నా బాధ అర్థం అవుద్ది, కంటెంట్కి ఎందుకు. ఈ ఫుల్ బట్టలు ఏమైనా తప్పులు ఉండొచ్చు కానీ నా బాధ వాళ్ళకి అర్థమైపోద్ది. కాజల్ గీజల్ అందరినీ ఎవరినైనా హీరోయిన్ ఇంగ్లీష్లో వాయించిపోతుంది వాడిని. ఫుల్ మీద కామెడీ చేస్తుంటారా? కామెడీ వర్క్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కామెడీ లేదు సార్,
కామెడీ అనేది భాష మీద. సినిమా స్టార్ట్ అయ్యేదాకా డైరెక్టర్ని హీరోని నా ఫ్రెండ్స్లా చూస్తా. సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఎనిమిదిలా చూస్తా, ఎందుకంటే నా సినిమా నేను దెబ్బ కొడతారా అని నా మనసులో అట్టుంటా, అమ్మో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని. సినిమా అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే సినిమా అనే ప్రాణం సార్ అక్కడ. మమ్మల్ని బతికిచ్చేది సినిమా కాబట్టి సినిమా తర్వాత ఏదైనా. ఓకే.